వాళ్ళ మదర్ కూడా ఉన్నారు, జ్ఞానేశ్వరి మదర్ కూడా ఉన్నారు. ఈ తోటలో వీళ్ళు ఒక 20 years నుంచి ఉంటున్నారని చెప్తా ఉన్నారు. ఇక్కడ కొన్ని రూమర్స్ వస్తూ ఉన్నాయి బయట, అంటే వాళ్ళ తల్లి ఏడవట్లేదు. ఏం జరిగింది అసలు? మీకు ఇక్కడ ఆల్రెడీ మీ హస్బెండ్ ఆ పాపని ఇచ్చేసి వెళ్ళిండని చెప్తా ఉన్నారు. మీరు చూసుకోలేదా? అసలు ఏం జరిగింది ఫస్ట్ నుంచి? పాపనైతే ఇచ్చేసారు సార్. ఎక్కడ ఉందని అడిగితే వాళ్ళ అమ్మ దగ్గర ఉందన్నట్టు. నా దగ్గర లేదు, నీ దగ్గరికి వస్తుంది కదా అన్నాను. అంటే నా దగ్గర లేదని ఒకళ్ళ దగ్గర ఉందని ఒకళ్ళు అనుకున్నాం సార్. యాక్చువల్గా ఇక్కడ కొంత మిస్ మ్యాచ్ అనేది కొంత అవుతా ఉంది. అంటే మీరేదో అమ్మాయిని ఏదో మీరు చేసినట్టు కొంచెం కింద కామెంట్స్ కానీ కొంతమంది పెడతా ఉన్నారు. ఏ విధంగా చూడవచ్చు? అంటే మీరు ఒక కన్న తల్లిగా మీ మీద ఎందుకు అట్లాంటివి వస్తున్నాయి అనుకోవచ్చు? వాళ్ళకి నేను ఏడుతూ చెప్పలేదు సార్. ఏడుపు అంతా దాచేసుకొని మీడియా ముందు కొంచెం ధైర్యంగా, ఆ ధైర్యంతోనన్నా పాప వస్తుందేమో అని ధైర్యంతో చెప్పడంతో పాప కన్నా తల్లిదండ్రులు ఏడవట్లేదు, పాప నిజంగా బయటికి వెళ్ళిపోయి ఉంటే ఇలా ఎంత ధీమాగా ఉంటారా. ఏదైతే వీడియోలు చేస్తున్నారో అది మీడియా ముందు నేను ఏడలేదండి సార్. ఎంత నేర్చింది సార్. నేను ఇంటికాడ నేను ఏడ్చినా, పిల్లని చూసుకుంటున్నా, నా బాధ నేనే పడినా. ఇటువంటి తల్లి అంటే ఇప్పుడు కిడ్నాప్ చేసారు అనుకుంటున్నారా మీరు, లేదంటే ఏమన్నా జరిగింది అనుకోవచ్చా? సార్ కిడ్నాపే సార్. 99% అయితే కిడ్నాపే. అంటే మీకు ఏమన్నా శత్రుత్వం ఏమన్నా ఉందనుకోవచ్చు? బండి తెచ్చాడు, ఇక్కడ పెట్టడం, మళ్ళీ వాళ్ళు రావడం, మా ఆయనకని కొట్టడం, తీసుకెళ్ళడం, గొడవలు జరగడం, మళ్ళీ మా ఇంటికి రావడం, బెదిరించడం, మాస్కులు పెట్టుకుని. ఒక్కటి సార్. అయితే కారు గొడవల గురించి వాళ్ళన్నా చేసి ఉండాలా, లేదంటే మా ఆయన. అంటే అంతకన్నా ముందు కూడా డాగ్ ఎట్లుందో మీకు తెలుసు. అంతకన్నా ముందుకి ఆ రోజు మీ దగ్గరికి వచ్చినప్పటికీ దాని మైండ్ సెట్ అనేది ఎట్లా అనిపించింది మీకు? అప్పట్లా లేదు సార్. కుక్క అయితే పాప అండ్ డాగ్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అని ఏదైతే చెప్పారో ఆ డాగ్ ఇది. హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. మనం 3 years బేబీ జ్ఞానేశ్వరి ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఎక్కడి నుంచి అయితే వెళ్ళిందో ఆ విలేజ్ దగ్గర ఉన్నాం. ఏదైతే ఇల్లు ఉందో ఆ తోటలో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా ఉన్నారు, జ్ఞానేశ్వరి మదర్ కూడా ఉన్నారు. అండ్ CH అగ్రహారంలో మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నది ఈ ప్రదేశం. ఇది ఒకటే ఇల్లు ఉంటుంది ఇక్కడ. ఇది ఫామ్ ఆయిల్ తోట. ఈ తోటలో వీళ్ళు ఒక 20 years నుంచి ఉంటున్నారని చెప్తా ఉన్నారు. ఇక్కడ కొన్ని రూమర్స్ వస్తూ ఉన్నాయి బయట, అంటే వాళ్ళ తల్లి ఏడవట్లేదు, వాళ్ళ తల్లి పట్టించుకోవట్లేదు, వాళ్ళకి అసలు బాధనే లేదు అనే కొన్ని మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి కొంతమంది. నేను ఏమంటా ఉన్నా, ఒక 6 రోజుల నుంచి ఏడ్చి ఉన్నారు. వాళ్ళ కన్నీళ్ళు ఎండిపోయినాయి. ఇంకేం వేయడమంటారు వాళ్ళని? ఏ కన్న తల్లికైనా, ఏ కన్న తండ్రికైనా పోనీ పాప అని ఉండదు. ఎవరో కొంతమంది ఉంటే అందరిని ఆ విధంగా అనుకోవద్దు. ఇక్కడున్న ఎవరైతే మీడియా కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, చాలా రిస్క్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళ మదర్ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ మదర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఏం జరిగింది ఏంటి అని. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ ఏం జరిగింది అసలు? మీకు ఇక్కడ ఆల్రెడీ మీ హస్బెండ్ ఆ పాపని ఇచ్చేసి వెళ్ళిండని చెప్తా ఉన్నారు. మీరు చూసుకోలేదా? అసలు ఏం జరిగింది ఫస్ట్ నుంచి? పాపనైతే ఇచ్చేసారు సార్. ఇచ్చేసే టయానికి చిన్న అమ్మాయికి నేను స్నానం చేపిస్తున్నాను. చిన్న అమ్మాయికి స్నానం చేపిస్తుంటే పెద్ద అమ్మాయిని ఇచ్చాడు సార్. నుంచో పెట్టాడు, పాపని చూసుకో, పని ఉంది, వెళ్తాను. నేను స్నానం చేపించి వచ్చేటప్పుడు ఆ అమ్మాయిని పట్టుకున్నాను సార్. రా అమ్మ అంటే రాలేదు సార్. రా అమ్మ అంటే రాకపోతే ఏడ్చింది సార్. అప్పుడే ఈ చిన్న అమ్మాయి కూడా ఏడ్చింది. ఇద్దరు ఏడడంతో పెద్ద అమ్మాయిని అలా పక్కన పెట్టి అక్కడ ఎక్కడే కదా ఆడుకుంటుంది అనుకొని ఈ చిన్న అమ్మాయిని లోనకి తీసుకెళ్ళాను సార్. లోనకి తీసి బట్టలాట వేసి తను రెడీ చేసి పాలు పట్టి మళ్ళీ బయటకు వచ్చాను సార్. బయటకు వచ్చి చూసాను, ఈ అమ్మాయి కనిపించలేదు. కనిపించకపోతే ఈ అమ్మాయి నా దగ్గర ఉంది కదా, అలవాటే కదా, ఇంకెక్కడ పోద్ది అన్న అనుకున్నాను. లేదు సార్, తోటలోనే ఉంటారు. బయటకు వెళ్తే ఖచ్చితంగా నాతో చెప్తారు. తోటలోనే ఉన్నారు సార్. తోటలో ఉన్నా సరే అమ్మాయికి తోటలో ఉండడమే అలవాటు. బయటకి ఎక్కడికి వెళ్ళి ఛాన్స్ లేదు సార్. అమ్మాయి అంతా అమ్మాయి ఏదైతే ఇంకా లోనికి వెళ్ళాను సార్. కూర్చున్నాను. ఇంక అమ్మాయి అలా నా దగ్గర ఉందన్న చిన్న ఆలోచనతో చిన్న అమ్మాయికి పాలు పడుతున్నాను సార్. పాలు పట్టి కూర్చున్నాను. ఎవరైతే మాకు చూసారో, ఇలాగా ఎవరో కొన్నంటే వెళ్తుంటే ఆయన చూసారండి సార్. ఎక్కడ చూసారు అసలు? ఇదే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏంటంటే నేను ఇప్పుడు ఆ ప్రదేశానికి కూడా వెళ్ళిన, ఎక్కడైతే ఫినిషింగ్ అదైతే ఏది ఉందో అక్కడ కూడా నేను ఇప్పుడు వెళ్ళేసి వచ్చాను. అది కూడా చూపించే ప్రయత్నం చేసిన. అక్కడ ఏమీ అనిపించట్లేదు. అంటే అక్కడికి వెళ్ళడానికి పెద్దవాళ్ళం మేమే భయపడతా ఉన్నాం. అక్కడికి వెళ్ళిందన్న విషయం ఇదంతా మీకు ఎలా తెలుసు? ఒక ఆయన చూసారండి సార్. ఆయన చూస్తే పాపన కుక్కన అక్కడ ఉన్నారండి సార్.
ఓకే. ఉంటేని కుక్క పాపని తీసుకుంటే కుక్క అరిచిందండి సార్. ఇదే కుక్క అరిస్తే వెళ్ళి వేరే ఒక అన్నీతో ఊళ్ళో ఒక అన్నీతో చెప్తే ఆయన ఇంకొక ఇద్దరు ఇక్కడ ఏదైతే స్ట్రైట్ గా ఫెన్సింగ్ ఉంటుందో దాని అవతల ఊరుందా ఏదన్నా? లోన్ సార్, మీరు ఏ ఊళ్ళో నుంచే కదా వచ్చారు సార్. అయితే పాప ఇట్లా వెళ్ళింది కదా, ఇటు సైడ్ వెళ్ళింది కదా. ఇలా దారి ఉంది సార్, చిన్న దారి కొండంట దారి ఉంది సార్ వెళ్ళడానికి. బండి అయితే ఉంది సార్. ఓకే. ఏ గూడెం అది? ఎక్కడ వెళ్ళడానికి అక్కడ ఫెన్సింగ్ ఉంది కదా అడ్డం, ఎట్లా వెళ్తుంది బయటికి అమ్మాయి? అలా కొండవరంట బండి వెళ్ళిపోయి దారి ఉంది సార్. బండి అమ్మాయి తెలుసా విషయం? వచ్చే తెలియదు, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలో ఎలా రావాలో అక్కడే తెలియదు సార్. ఓకే. ఇంకా అతను ఏదైతే చూసారో ఊళ్ళోకి వెళ్ళి ఇంకొక అన్నికి చెప్పారంట సార్. ఇలాగా వాళ్ళ అమ్మాయి అక్కడ ఉంది అంటే ఎదుక్కుంటూ వచ్చారంట సార్. ఎదుక్కుంటూ వచ్చి నాతో చెప్పారంట, చెల్లి మీ పెద్ద అమ్మాయి ఎక్కడ ఉందంటే వాళ్ళ నాన్న దగ్గర ఉందని అని. సార్ ఫోన్ చేయంటే బ్యాలెన్స్ లేదని నువ్వే ఫోన్ చేయను అంత చేశాడు సార్. చేసిన తర్వాత అడిగితే ఎక్కడ ఉందని అడిగితే వాళ్ళ అమ్మ దగ్గర ఉందన్నాడు సార్. నా దగ్గర లేదు, నీ దగ్గరికి వస్తుంది కదా అన్నాను. అంటే నా దగ్గర లేదని ఒకళ్ళ దగ్గర ఉందని ఒకళ్ళు అనుకున్నాం సార్. ఎప్పుడు అంటే వాళ్ళ నాన్న దగ్గర ఉందని మీరు అనుకున్నారు, మీ దగ్గర ఉంది వాళ్ళ నాన్న అనుకున్నారు. ఇలా జరగలేదు కదా సార్. పాప లేకపోయినా సరే ఎక్కడో దగ్గర ఆడుకుంటుంది. ఎప్పుడైనా చిన్న అనుమానం కానీ మమ్మల్ని వదిలేసి ఉండిపోవడం కానీ జరగలేదు సార్. పాప అయితే ఏంటంటే ఎవరైనా కావాలని చేశారో తెలీదు, మరి కావాలని చేస్తే వాళ్ళకి ఎందుకు కనిపించిందో తెలీదు. ఎవరు కనిపించింది, పాప కనిపించింది అని చెప్పిన ఆయన ఎవరు? ఏ ఊరు అతను? ఈ ఊరే సార్, అగ్రహారమే. వచ్చాడు ఆయన తర్వాత పాప అడిగారు సార్. అంటే అతను కొంచెం అమాయకత్వం, మాటలో కొంచెం సరిగ్గా రావు, నత్తి అతనే ఆయన. ఓకే. ఏమన్నాడు, ఏమని చెప్పాడు అతను? ఏమని చెప్పారో నేను ఆలోచించలేదు సార్. చెప్పడం వీళ్ళతో చెప్పడం అయితే చూసాను, చూస్తే కుక్క దగ్గరికి వెళ్ళడం లేదు, అందుకే నేను వెళ్ళిపోయాను అని చెప్పాడంట సార్. ఓకే. మీకు ఎన్ని గంటల ప్రాంతంలో తెలిసింది? యాక్చువల్గా ఇక్కడ కొంత మిస్ మ్యాచ్ అనేది కొంత అవుతా ఉంది. అంటే మీరేదో అమ్మాయిని ఏదో మీరు చేసినట్టు కొంచెం కింద కామెంట్స్ కానీ కొంతమంది పెడతా ఉన్నారు. ఏ విధంగా చూడవచ్చు అంటే మీరు ఒక కన్న తల్లిగా మీరెందుకు, మీ మీద ఎందుకు అట్లాంటివి వస్తున్నాయి అనుకోవచ్చు? అంటే మీ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు వెంటనే ఆదివారం కంచి స్టార్ట్ చేశారు. వాళ్ళకి నేను ఏడుతూ చెప్పలేదు సార్. పోనీ ఆల్బడిపోయి ఏడుతూ చెప్పలేదు. ఏడుపు అంతా దాచేసుకొని మీడియా ముందు కొంచెం ధైర్యంగా, ఆ ధైర్యంతోనన్నా పాప వస్తుందేమో అని ధైర్యంతో చెప్పడంతో పాప కన్నా తల్లిదండ్రులు ఏడవట్లేదు, పాప నిజంగా బయటికి వెళ్ళిపోయి ఉంటే ఇలా అంత ధీమాగా ఉంటారా అంటున్నారు. మీరే చంపేశారని అనుకుంటున్నారు? నేనే చంపేశానని లేకపోతే ఎవరికైనా ఇచ్చేసానని నా వీడియోస్ చేస్తున్నారు సార్. అంతా నేనే ఇచ్చేసి ఇలా ఉంటే పాటికి ఇంత ఎంక్వైరీ ఉంది. సీఎం, పిఎం, డిఎస్పి గారు. ఇన్ కేస్ మీరే ఇచ్చేసారనుకో, ఎందుకు ఈ కుక్క ఎందుకు ఇది 3 రోజులు ఎక్కడ పోయింది? మరి మీతోనే ఉండాలి కదా ఇది. అవును సార్, అది కూడా పాయింటే కదా సార్. ఇంత ఎంక్వైరీ ఉంది, ఎంత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, 100 మంది పైన ఎంక్వైరీ చేస్తాం. 100 మంది సార్, 1000 మంది దాదాపు. మీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, న్యూస్ అవ్వచ్చు, డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పెద్ద వాళ్ళు అవ్వచ్చు, 1000 మంది దాదాపు వచ్చారు సార్. ఈ 1000 మందిలో ఒక్కరికైనా ఆచూకీ నేనే అని తెలుస్తుంది కదా సార్. అవును, ఇక్కడ డాగ్స్ కూడా వచ్చినాయి కాబట్టి అది ఆటోమేటిక్గా పట్టేస్తుంది ఎవరు చేశారనేది కూడా. ఓకే. అంటే ఏదైతే వీడియోలు చేస్తున్నారో అది మీడియా ముందు నేను ఏడలేదండి సార్. ఎంత నేర్చింది సార్ నేను. ఇంటికాడ నేను ఏడ్చిన పిల్లని చూసుకుంటున్నా, నా బాధ నేనే పడిన. ఆపరేషన్ చిన్న అమ్మాయి పుట్టి 6 నెలలు సార్. నా బాధ ప్రెజెంట్ 6 months ఇంకో చిన్న అమ్మాయి. అవును సార్, నా ప్రాబ్లం నేనే పడినా, మీడియా ముందు నేనే ఏడ్చిన, చిన్న అమ్మాయిని చూసుకోనా. చెప్పండి సార్ మీరే. అలా అది ఇంత ముందు కూడా అవును, ఇక కొంతమందికి తెలియదు కాబట్టి ఈ మధ్య కాలంలో కొంచెం బయట కూడా వేరే విధంగా జరుగుతుంది కాబట్టి ఆ అనుమానంతో ఇట్లా మేబీ అనుండొచ్చు. దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఏమనుకుంటా ఉన్నారు, ఏం జరిగింది అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? కావాలని రాను పోను చూసి, అంటే మేము హ్యాపీగా ఉన్నామని చూసి ఇదంతా ఎక్కడో 2-3 రోజుల నుంచి గమనించి వాళ్ళు మా పాపని కావాలని తీసుకెళ్ళి మమ్మల్ని ఏడిపిద్దామని అనుకున్నారు అనుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు కిడ్నాప్ చేశారు అనుకుంటున్నారా మీరు, లేదంటే ఏమన్నా జరిగింది అనుకోవచ్చా? సార్ కిడ్నాపే సార్, 99% అయితే కిడ్నాపే. అంటే మీకు ఏమైనా శత్రుత్వం ఏమైనా ఉందనుకోవచ్చు? ఏమీ లేదు సార్, నా వరకు కానీ ఫ్యామిలీ పరంగా ఏమీ లేదు. జనవరి నెలలో కారు గొడవలు జరిగాయి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చేసి ఉంటారన్న డౌట్ సార్ నాకు. ఎక్కడ వాళ్ళు ఆ కారుకు సంబంధించిన తునాయనికి ఇచ్చాను సార్. మేమైతే పెట్టారు కార్ అని చెప్తా ఉన్నారు. తునాయనికి ఇస్తే మళ్ళీ అతను వెళ్ళి పత్తిపాడు దగ్గర పత్తిపాడు వాళ్ళకి తాకట్టు పెట్టాడు సార్.
తునైనా మనకు డబ్బులు కొట్టలేదన్న విషయంతో మనం పత్తిపాడు వెళ్ళి జీపీఎస్ ద్వారా బండి తెచ్చేసాడు సార్ మా ఆయన. ఓకే. బండి తెచ్చాడు, ఇక్కడ పెట్టడం, మళ్ళీ వాళ్ళు రావడం, మా ఆయన గారిని కొట్టడం, తీసుకెళ్ళడం, మళ్ళీ గొడవలు జరగడం, మళ్ళీ మా ఇంటికి రావడం, బెదిరించడం, అడగడం, మాస్కులు పెట్టుకొని రావడం ఒకసారి జరిగింది సార్. మాస్కులు పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎన్ని రోజులు అమ్మాయి పోయినా ఎన్ని రోజుల ముందు ఇక్కడికి రావడం జరిగింది? జనవరిలోనే సార్, ఆ కారు గొడవల్లోనే ఆ వారంలోనే మాస్కులు పెట్టుకొని వచ్చారు. ఏం అడిగారు వచ్చి ఇక్కడికి? మా అత్తగారు ఇక్కడ ఉంటే మీ అబ్బాయి ఏడమ్మా అని అడిగారండి సార్. లేరమ్మా వేరే ఊర్లో పని చేస్తున్నారంటే వెంటనే ఇమీడియట్గా వెళ్ళిపోయారండి సార్. వెళ్ళిపోయారు సార్. అప్పుడు కారు గొడవ ఏదైతే ఉందో ఇంకా అది సెటిల్ అయిపోయింది, అంత నార్మల్గానే ఉంది. 6 months అవుతుంది జరిగి ఈ విషయం జరిగి. ఇప్పుడు మీకు వాళ్ళ పైన ఏమైనా అనుమానం ఉందని? అనుమానం ఉంది పక్కగా, కారు ఏ గొడవలు అయితే ఉన్నాయో దానికి దీనికి ఇప్పుడు ఒక విధంగా మీరు అన్నట్టుగానే ఆలోచిస్తే మీ పాపని కిడ్నాప్ చేయాల్సినంత అవసరం ఏముంది అనుకుంటారు? చెప్పలేం కదా సార్. మా ఆయన వెంట పగ ఉండొచ్చు, మా ఆయన్ని ఏమైనా చేసేద్దామంటే నోరున్నవాడు కదా సార్, గోలే పెట్టొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. ఫ్యామిలీ అయితే సత్తు బతుకుతూ చిన్నపిల్లని అయితే ఏడుస్తూ రోజు కుమిలిపోతాం కదా సార్ మేము. పిల్లని ఏదైనా చేసేస్తే వాళ్ళు రోజు హ్యాపీగా లేకుండా ఏడుస్తూ ఉంటారన్న ఇదితో చేశా. అయితే ఒక్కటి సార్, అయితే కారు గొడవల గురించి వాళ్ళన్నా చేసి ఉండాల, లేదంటే మా ఆయన ఫ్రెండ్స్ అయితే ఏది ఉన్నారు అలాగని అందరినీ కాదు, ఏదైతే కొంచెం మంది ఉంటారు కదా సార్. ఫ్రెండ్స్ ఉన్నారా మీ ఆయనకి? ఫ్రెండ్స్ ఉన్నారు సార్, ఒక్కలే ఇద్దరని కాదు, చాలా మంది ఉన్నారు. ఏ ఫ్రెండ్స్లో ఎవరైనా తను హ్యాపీగా ఉండడం ఇష్టం లేదని, పాపకి వాళ్ళ నాన్నగారికి చాలా బాండింగ్ సార్, నాతో కూడా అంత ఉండదు అంత బాండింగ్. ఆ బాండింగ్ తీసేస్తే తను కుమిలిపోతాడు కదా, హ్యాపీగా ఉండడు కదా అనుకొని ఫ్రెండ్స్ పరంగా కూడా చేసి ఉంటారని చిన్న అనుమానం. ఇంకో విషయం ఏంటంటే డాగ్ ఏదైతే మీ కుక్క ఉందో, మీ కుక్కకి ఈ పాపకి అనుబంధం అనేది చాలా దగ్గరగా ఉండేదని చెప్తున్నారు. ఎందుకు ఆ రెండు ఇద్దరికి అట్లా? అది వెళ్ళిపోయేటప్పుడు తోకెట్టుకొని లాక్కొచ్చేస్తుంది సార్. అయినా సరే ఆ కుక్క ఏమనేది కదా మా అమ్మాయిని, అది పక్కన ఎక్కడైనా మా అమ్మాయి నిద్ర అయిపోతే పక్కనే కూర్చుండి సార్. మేము పడుకునేటప్పుడన్నా పాప పైన ఉంటే మంచమైన కింద పడుకుంటుంది సార్ కుక్క. మమ్మల్ని కరడం కానీ మమ్మల్ని అనడం కానీ ఏది లేదు సార్. అంటే మీ అమ్మాయి బిస్కెట్స్ ఇస్తుంది, వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగా ఉంటారు, మీ కుక్క అమ్మాయి అని చెప్తారు. ఈ అమ్మాయి తినలేనిది ఏదైనా మిగిలిపోతే ప్లేట్తో పట్టుకెళ్ళి తినేస్తుంది, చేతులతోనే పెడేస్తుంది సార్, చేతుల్లోదే తీసుకొని తినేస్తుంది ఆ కుక్క. వాళ్ళిద్దరు అంతా ఉండదు. అంటే ఈ అమ్మాయి మిస్ అయిన తర్వాత 3 days తర్వాత డాగ్ వచ్చిందని చెప్తా ఉన్నారు కదా. ఇంకో విషయము మీరు అన్నట్టుగా సరే ఎవరైనా తీసుకెళ్లారు ఇంకోటి అని అనుకుంటే, ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీ డాగ్ ఏదైతే ఉందో అతను ఎవరో చెప్పిన విధంగా ఆ డాగ్ ఖర్చేది కదా వాళ్ళని, అంటే ఈ అమ్మాయిని ఎవరు టచ్ చేయకుండా చూసుకుంటుంది సెక్యూరిటీ కానీ విన్నాం, నిజమేనా? అవతల 2-3 ఉండొచ్చు సార్. ఈ కుక్క బెదిరించేస్తే ఏం చేస్తారు సార్, బెదిరించేసి దీన్ని కొట్టడమో తిట్టడమో లేకపోతే బెదిరించడమో ఏదో చేస్తుంటారు సార్. సంథింగ్ మనకు తెలీదు అక్కడ ఏం జరిగిందన్నది వాళ్ళకే తెలియాలా. బెదిరించుంటారో కుక్క ఏదోలా మిస్ అయిపోయి మన దగ్గరకు వచ్చి మనకు చెప్పడానికి వచ్చింది అన్న కుక్క రావడంతో మిస్ అయిపోయి వచ్చి ఉంటుంది నాకు చెప్పడంతో తీసుకెళ్ళిపోయి పిల్ల. అమ్మాయి మిస్ అయిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చింది డాగ్? ఆదివారం మిస్ అయింది సార్. ఈ రోజు వచ్చిందా? నిన్న సార్, నిన్న కాదు సార్, మొన్న వచ్చింది. మొన్న వచ్చిన తర్వాత వచ్చి మీ పైన అంటే మీ పైన చూసాను సార్. కుక్కని చూస్తే ఆనందం ఎవరికైనా కనిపించింది అంటే సంతోషం ఉంటుంది కదా సార్. ఇంత ఎంక్వైరీలో భయపడిపోయి ఇంత ఎంక్వైరీ చేసేస్తున్నారు, భయపడిపోయి కుక్కని ఎక్కడైనా వదిలేసి ఉంటారు, కుక్కతో పాటు అమ్మాయిని వదిలేసి ఉంటారు, కుక్కని పట్టుకుంటే అమ్మాయిని వెళ్ళి తీసుకెళ్తుంది కదా అన్న ఉద్దేశంతో కుక్కని పట్టుకోవడానికి ట్రై చేశాను సార్. ముందు చున్నీ పట్టుకోవడంతో నేను ఆ కుక్కని పడేసుకుందామని ట్రై చేశాను సార్. ఏమంది కదా ఇట్లా కొరకడానికి చున్నీ గుంజడానికి వచ్చిందని చెప్పి సార్, లాగేసింది కుక్క చున్నీని అయితే. ఆ 3 days అది కుక్క కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది, కొంచెం ప్రెస్టేషన్లో ఉందని చెప్తా ఉన్నారు, అగ్రెసివ్గా కోపంతో ఉందని చెప్తా ఉన్నారు. ఉండడం అయితే అలానే వచ్చింది, చాలా దూరం నుంచి వచ్చినట్టు అనుకుంటున్నాము. నన్ను కరడంతో కరిసేసిన తర్వాత పారిపోయింది సార్ కుక్క. వెళ్ళిపోయింది ఆ రోజు అప్పుడే వెళ్ళిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ను మా ఆయన గారు పరిగెట్టారు సార్. మా ఆయన గారు పట్టుకుంటేనే మా ఆయన గారిని కూడా కరడానికి ప్రయత్నించిందంట. ఎప్పుడైతే అలా ప్రయత్నించిందో వదిలేసాడు సార్.
వదిలేసి కాదమ్మా మీకు అంటే అంతకన్నా ముందు కూడా డాగ్ ఎట్లుందో మీకు తెలుసు, కానీ అంతకన్నా ముందుకి ఆ రోజు మీ దగ్గరికి వచ్చినప్పటికి దాని మైండ్ సెట్ అనేది ఎట్లా అనిపించింది మీకు? అప్పట్లా లేదు సార్ కుక్క అయితే. మరి మమ్మల్ని చూసి ఈ జనాన్ని చూసి భయపడిపోయిందో తెలీదు, లేదా అక్కడ ఏమైనా డిస్టర్బ్ చేసేసారో, కుట్టారో, లేకపోతే ఏదైనా స్ప్రే ఇచ్చేసారో తెలియదు సార్. కుక్క మైండ్ అయితే చేంజ్ అయింది సార్, అప్పట్లా లేదు. ఇలా కూర్చో అంటే కూర్చుండి సార్, నా మాటలు దానికి అర్థమవుతాయి సార్. మీరు ఏం చెప్తే అది వినేది డాగ్? వినే సార్, పిలిస్తే పలికేది, వచ్చేది, నేను కూర్చోమంటే కూర్చుండేది, అలా చేసేది సార్. ఈ రోజుకి 6 days అయిపోతుందమ్మా. ఒక విధంగా చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా డే పగల్ చాలా కష్టపడుతూ ఉన్నారు. మీకు ఇప్పటి వరకు అంటే మీరు ఏమనుకుంటా ఉన్నారు? అంటే నిజంగానే కిడ్నాప్ సేఫ్ సైడ్లో ఉంది అమ్మాయి అనుకుంటున్నారా, లేదంటే ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి ఈ మధ్యకాలంలో ఇంతకుముందు మేము వెళ్ళడం జరిగింది, అది ఫెన్సింగ్ ఏదైతే ఉందో అది కూడా చూపించే ప్రయత్నం చేసినాం, ఎందుకంటే అది పెద్దవాళ్ళు వెళ్ళడానికే చాలా దారుణంగా ఉంది. అక్కడ దాకా అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిందంటే నమ్మడానికి అయితే లేదు. ఎక్కువ టైం పట్టింది అనుకో సార్, అంత దూరం వెళ్ళిపోయిందేమో, నిజంగా ఇలాగే జరగండొచ్చు అని అనుకుంటాను సార్. ఇదంతా జరిగింది అంతా ఒక 20 నిమిషాల నుంచి 40 నిమిషాల మధ్యలో జరిగింది సార్. ఇదంతా 40 నిమిషాల్లో, 20 నిమిషాల నుంచి 40 నిమిషాల్లో మనం వెళ్ళడానికే దాదాపు 10 నిమిషాల కంచి పావుగంట పడుతుంది సార్. అక్కడ ఈ గడ్డలు ఇప్పుడంటే గడ్డి ఎలా ఉంది, కానీ ఇంకా దారుణంగా ఉంది సార్ ఫస్ట్లో. అందరూ జనాలు ఇంతకు ముందు ఎప్పుడన్నా ఈ పాప ఎప్పుడన్నా ఈ గడ్డిలో తిరగడానికి ఇట్లా తిరిగిందా? తిరగడానికి అనుమానమే ఉంటే మనం మేము వదిలేం కాదు సార్, మేమే ఇంటికి తీసుకొచ్చాం. ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఇట్లా జరగడం. ఓకే, అంటే ఇక్కడ కొండ చిలువలు కానీ ఇట్లా కొంచెం నక్కలు అట్లాంటివి ఏమైనా ఉంటాయి ఇక్కడ? లేవు సార్, కొండ చెలువలో లేవు సార్. ఎన్ని ఇయర్స్ నుంచి ఉండరా ఇక్కడ మీరు? మా మ్యారేజ్ అయ్యే 23లో అయింది సార్. అత్తి మామయ్య అయితే 20 years దాటిపోతుంది సార్. 20 సంవత్సరాల నుంచి ఈ ఫామ్లోనే ఉన్నారు మీ అత్తయ్య వాళ్ళు కూడా, మీ హస్బెండ్ కూడా ఇక్కడే ఉండేవాడు. ఓకే, ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు తల్లి? అసలు ఇక్కడ బయట అమ్మాయి పాప దొరికేసిందని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు, ఏమనుకోవచ్చు ఇది? ఎవరైనా తీసుకెళ్ళిపోతే పాపని క్షేమంగా మాకు అప్పు చెప్తారని వాళ్ళని కోరుకుంటున్నాను సార్. ఓకే, ఏదైనా కోపాలు ఉంటే అది ఫేస్ టు ఫేస్ మా మీద చూపించుకోవాలి సార్. పసిపిల్లని తీసుకెళ్ళిపోవడం అన్నది దారుణ. పాపకి ఇంకా కూడా పాలు తాగేస్తుంది సార్ ఇప్పటికీ కూడా. ఓకే, ఆ పాలు తాగి పాపని తీసుకెళ్ళిపోయి ఇంత ఏడిపిస్తున్నారు, ఇంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు సార్. మా మీద దయించి మా పాపని మాకు అప్పచెప్పుతారు అని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాం సార్. అంటే ఆల్రెడీ కొన్ని ఇట్లల్లో ఆల్రెడీ పాప దొరికేసిందని చెప్తా ఉన్నారు. దొరికేసిందని కొంతమంది చెప్తున్నారు, నూతిలో పడిపోయిందని కొంతమంది చెప్తున్నారు సార్. చనిపోయిందని కూడా చెప్తున్నారు. చనిపోయింది, డ్రెస్ కనిపించింది అని కొన్ని వీడియోలు వస్తున్నాయి సార్. అందులో ఏ వీడియోని నమ్మడానికి ఇది లేదు సార్. దయచేసి ఎవరైతే ఇలా వీడియోలు చేస్తున్నారో, ఎవరైతే ఇలా కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళు మా బాధని అర్థం చేసుకొని ఈ కామెంట్స్ అనేది మా ధైర్యాన్ని అనేది పోగొట్టొద్దు అన్న చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఓకే, ఎవరన్నా కిడ్నాప్ చేస్తే వాళ్ళకి ఏం రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? క్షేమంగా మా బిడ్డని మాకు అప్పు చెప్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దండం పెట్టి రిక్వెస్ట్ చేయండి. ఎవరన్నా ఆమె దండం పెట్టి బతిలాడుతూ ఉన్నది, వాళ్ళ పాపను ఎవరన్నా తీసుకెళ్తే ఇచ్చే ప్రయత్నం చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది. ఒక్కసారి అడుగుతారు ఎవరన్నా, ఎవరైతే తీసుకెళ్ళిపోయి ఉంటారో మా పాపని క్షేమంగా మా పాపని మాకు అప్పు చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మొత్తం మీద ఆ కన్నతల్లి పరిస్థితి. ఏ కన్నతల్లి అయినా బిడ్డ పోయింది అంటే కొంతమంది కామెంట్లు పెట్టేవాళ్ళు ఇంకోళ్ళు కావచ్చు. ఆ విధమైన కామెంట్లు పెట్టకండి, ఎందుకంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇట్లా ఈ పేరెంట్స్ కానీ ఈ విధమైన చర్యలకు పాల్పడితే ఇప్పటివరకు దొరికేవాళ్ళు కదా, మేమెందుకు అట్లా చేస్తామని చెప్తా ఉన్నారు. ఇదే ఇక్కడ నుంచే ఏదైతే ఉందో ఇక్కడనే పాపనిచ్చేసి వెళ్ళాడు. మీరు చూడొచ్చు, ఆ సీసీ కెమెరా దాంట్లో చూడొచ్చు. ఇక్కడే పాపనిచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఆ పాప ఇటు సైడ్ వెళ్ళడం జరిగింది. అందరు ఇటు సైడ్ వెళ్ళింది అనుకుంటున్నారు, కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అది. ఇటు సైడ్ వెళ్ళింది పాప, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వెళ్ళింది అందరు అనుకుంటారు. అందరు చెప్పేది కూడా ఏ విధంగా కొంతవరకు ఎట్లా ఉందంటే ఇట్లా వెళ్ళిపోయింది స్ట్రైట్గా అని చెప్తా ఉన్నారు. ఇట్లా కాదు, ఒకసారి చూస్తే ఇట్లా వెళ్ళిపోవడం జరిగింది. ఒకసారి ఇట్లా వెళ్ళిపోవడం జరిగింది. ఈ ప్రదేశాన్ని ఇంతకుముందు నేను ఆల్రెడీ మీకు చూపించే ప్రయత్నం చేసిన. ఏదైతే డాగ్ ఇంతకుముందు మా పాప అండ్ డాగ్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అని ఏదైతే చెప్పారో ఆ డాగ్ ఇదే. ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. ఇదే డాగ్ అది. వీళ్ళిద్దరికీ కొంచెం అనుబంధం చాలా దగ్గరగా ఉంటుంది. ఆ పాప దగ్గరికి ఎవరన్నా వచ్చినా అండ్ ఎవరిని దగ్గరికి రానిచ్చేది కాదని చెప్తా ఉన్నారు. ఒకసారి చూసుకోవచ్చు. కొంచెం డిసప్పాయింట్లోనే ఉంది, కొంచెం ఆగమాగం కొరుక్కోవడం అనేది చేస్తూ ఉన్నది. ఆ కుక్క కూడా కొంచెం దాన్ని కట్టేసి పొద్దున కూడా 2 సార్లు చూడండి, కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. అంతే, ఒక క్లారిటీతోనే ఒక రిలాక్స్నెస్గా అయితే లేదు కుక్క. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇది మొత్తం మీద
ఈ పాపకి జ్ఞానేశ్వరికి ఈ కుక్కకున్న అనుబంధం ఒక ఫ్రెండ్స్ కంటే ఎక్కువ అనుకోవచ్చు వీళ్ళిద్దరు అనుబంధం. మొత్తం మీద మా పాపకి ఏం అవ్వలేదు, ఏం అవ్వకూడదని అనుకుంటున్నాం. ఇట్లా ఈ విధంగా అంటే అమ్మాయికి ఏదో అయింది దొరికిపోయిందనే తమ్లైన్లు కానీ ఇలాంటివి పెట్టకండి, కొంచెం ఏదున్నా జెన్యున్గా చెప్పండి అని అలా అమ్మ దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది. ఇంకోటి ఎవరైనా కిడ్నాప్ చేస్తే మా పాపను మాకు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది. మొత్తం మీద ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది. రైట్, ఇంకా కొన్ని విషయాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.